ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. మ్యామ్, చాలామందికి చిన్నప్పటి నుంచి కూడా డబ్బు మీద ఒక భావన ఉంటుంది. ఏంటి అంటే, మన దగ్గర డబ్బు అనేది లేదు, దాన్ని అప్పు కింద తీసుకొని మనం బ్రతకాలి. ఈ మైండ్ సెట్ ఎలా అయిపోతుందంటే, డెట్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఇన్ ఫ్యూచర్లో కూడా ఏదైనా కొనాలి అన్న లోనే ఆలోచిస్తారు, ఏదైనా తీసుకోవాలన్నా లోన్ ఆలోచిస్తారు తప్ప మనం సంపాదించి 100% డైరెక్ట్గా కొనవచ్చు, ఇది ఒక ఆప్షన్ ఉంది, మనం ఎక్కువ సంపాదించవచ్చు డబ్బుల్ని, ఈ ప్యాటర్న్ ఆఫ్ థాట్స్ అనేవి రావు వాళ్ళకి మైండ్లోకి. దీని కారణంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతూ ఉంటుంది. వాళ్ళే ఒక క్షణంలో ఫీల్ అవుతూ ఉంటారు, ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది డబ్బు మీద. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? దీన్ని ఎలా రివర్స్ చేయొచ్చు? మనం ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక పాస్ట్ 5 to 10 years నుంచి చూసినట్లయితే మన గ్రాఫ్స్, మన అనలిటిక్స్ అన్నీ కూడా చెప్పేది ఏంటి అంటే, మనకి ఈజీగా సులువుగా దొరికేది క్రెడిట్ కార్డ్స్ అండ్ అంతే ఈజీగా ఇవ్వడం ఈఎంఐస్. సో ముఖ్యంగా ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది విరాట్. సో మీరు కరెక్ట్ ప్రశ్ననే తీసుకొచ్చారనుకుంటాను. సో ఏంటంటే వీళ్ళకి ఏంటంటే కొద్దిగా శాలరీ స్లాబ్స్ ఉండగానే వాళ్ళకు కొన్ని బ్యాంక్ నుంచే బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ఐటీ అనేది మనకు బూమింగ్ ఎప్పటికి కూడా. సో ఇలా బూమ్ అవుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి సంపాదన ఇంత ఒక ₹1,00,000 అనుకో, క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ అరౌండ్ 2.5 lakhs దాకా వస్తుంది వాళ్ళకు. క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ అవైలబుల్ ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా 1 lakh సంపాదిస్తున్నప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ కావాలి ఖచ్చితంగా. సో 1 lakhలో ఎంత మీరు స్పెండ్ చేయాలి, మీ ఎక్స్పెన్సెస్ ఏంటి, మీ నెసెసిటీస్ ఏంటి, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, మీ సేవింగ్స్ ఏంటి, ఇలా అన్నీ మనకు చాలా ఉంటాయి. మన వచ్చే ఇన్కమ్ని బట్టే మన అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాం. బట్ కానీ మనకి ఈ రీసెంట్ టైమ్స్లో మనకి ఏమైపోయిందంటే, మనకి ఎక్స్ట్రాగా అన్నీ అవైలబుల్, హ్యాండ్ లోన్స్ అని, ఈఎంఐస్ అని, క్రెడిట్ కార్డ్స్ అని, షాప్సీ అని, అంటే 0 EMIs ఇలా మనము ప్లాన్ చేసుకోవడం వల్ల మన మైండ్ సెట్ టోటలీ డెట్ మైండ్ సెట్కి వెళ్ళిపోతుంది. మీరు ఇది ఇందాక అన్నట్టుగా, అంటే ఓకే లోన్ తీసేసుకోవచ్చు, లోన్ చేసేయచ్చు. నేను లోన్ తీసుకోవడం తప్పనట్లేదు, ఈఎంఐ తీసుకోవడం కూడా తప్పనట్లేదు. బట్ మీరు ఏదైనా లోన్ ప్లాన్ చేస్తున్నా, ఈఎంఐస్ ప్లాన్ చేస్తున్నా, అర్థం చేసుకోండి వాట్ ఈజ్ యువర్ ఇన్కమ్. మీ ఇన్కమ్ ఏంటి, అందులో నుంచి మీరు ఎలా దాన్ని సేవ్ చేయగలుగుతారు, బర్డెన్ కాకోకుండా. ప్లానింగ్ అంటారు దాన్ని, మనీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటారు. పెద్ద మనకు బిలియనర్స్ అందరూ కూడా వాళ్ళకు ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్, చాలామంది వినింటారు 50-80-30 రూల్ అని, 70-30-20 రూల్స్ అని, ఇలా రకరకాలుగా మనీ మేనేజ్మెంట్లో చాలా ఉన్నాయి విరాట్. బట్ మనకు మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే మైండ్ సెటే లేదు. సో మనం ఎప్పుడు కూడా లోన్, ఈఎంఐస్ తీసేసుకుందాం, ఆ మైండ్ సెట్కి మీరు అలవాటు అయిపోయినందుకే యు ఆర్ అట్రాక్టింగ్ మోర్ లోన్స్. మీరు ఎక్కువగా లోన్స్, ఈఎంఐస్నే మీరు అట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నారు. కట్టచ్చులే, నెల నాకు ఇంతే కదా కట్ అయ్యేది. సో ఈ విధంగా మనం ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ లేకుండా వీఆర్ అట్రాక్టింగ్ లోన్స్, ఈఎంఐస్. సో ఇది తీసుకోవద్దని నేను చెప్పను, తీసుకోవచ్చు. బట్ మీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా క్లారిటీగా ఉండాలి. ఒక లోన్ తీసుకుంటున్న దాని నుంచి యూ హ్యావ్ టు జనరేట్ మోర్ ఇన్కమ్, మోర్ ప్యాసివ్ ఇన్కమ్. సో ఎప్పుడు కూడా మన లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వాలి అనుకుంటే లోన్స్ వెళ్ళకుండా. సో నేనే ఉన్నాను విరాట్, నాకు చాలా వాచెస్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను వేసుకునే వాచెస్ అన్నీ కూడా బ్రాండెడ్ వాచెసే వేసుకుంటాను. సో ఒక్కొక్క వాచ్ అరౌండ్ 35,000, 50,000 దాకా ఉంటుంది. సో నేను ఒకప్పుడు సంపాదించేటప్పుడు డెఫినెట్గా నా శాలరీయే 50,000. ఒక వాచ్ కొనుక్కోవాలంటే నా నెల జీతం మొత్తం నేను పెట్టాలి. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి, మనకు అందరికీ ఉంటుంది ఆ లైఫ్ స్టైల్, లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కావాలి. కొన్ని నీడ్స్ అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారన్నా నేను దీన్ని వేసుకోవాలి. ఆ నీడ్స్ కోసం మనం లోన్స్కి వెళ్ళకూడదు. సో ఆ నీడ్స్ కోసం మీరు చేయాల్సిన మైండ్ సెట్ ఏంటి అంటే, జనరేట్ మోర్ ప్యాసివ్ ఇన్కమ్స్. ఎక్కువగా ప్యాసివ్ ఇన్కమ్స్ని మీరు ఆలోచించగలగాలి, మీరు జనరేట్ చేయగలరు. సో ప్యాసివ్ ఇన్కమ్ చేయడానికి కొన్ని మీకు ఇన్నేట్ టాలెంట్స్ అనేటివి ఉంటాయి. సో పుట్టుకతో వచ్చిన వాటిని ఇన్నేట్ టాలెంట్స్ అంటారు. సో ఇన్నేట్ టాలెంట్స్ యూస్ చేసైనా మీరు ఆ స్కిల్తో అయినా మీరు ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు. లేదు మీరు దేని మీదైనా ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఆ స్కిల్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి వాటికి మీరు లోన్ చేయొచ్చు.
నేను అన్నాను లోన్ నుంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అనేసి. సో ఇలాంటి వాటికి మీరు లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకొని దాని నుంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేదే మీకు మీ మైండ్ సెట్ అనేది అబండెన్స్గా మారుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ మీకు స్లోగా ఎలా వర్క్ అవుతుందంటే లోన్స్ మైండ్ సెట్ నుంచి తీసేసి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో మీ సోర్స్ ఆఫ్ ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో పాటు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ అనేటివి మీరు జనరేట్ చేయగలుగుతారు, ఆటోమేట్ చేయగలుగుతారు. సో ప్యాసివ్ ఇన్కమ్ అనగానే చాలామంది అనుకుంటారు ఓకే ఫుడ్ ట్రక్ పెట్టచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. సో వెరీ గుడ్, కానీ దానికి కూడా మీకు మంచి క్లారిటీ కావాలి. మీరు మొత్తం ప్రాసెస్ని ఆటోమేషన్ చేసుకొని సో ఏదైనా కూడా ఐ విల్ సజెస్ట్, నేనేం సజెస్ట్ చేస్తాను అంటే స్టార్టింగ్లో జీరో ఇన్వెస్ట్మెంట్స్కి మీరు స్టార్ట్ చేయండి. చాలా మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ ఉన్నాయి. విత్ జీరో ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసుకోగలం. అండ్ మనకిప్పుడున్న టెక్నాలజీతో డెఫినెట్లీ మీరు కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ మనం యూట్యూబ్ నుంచి డెఫినెట్గా గెయిన్ చేయొచ్చు విరాట్. దాని నుంచి స్టార్ట్ గెయినింగ్ మనీ. ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ మీరు ఎక్కువగా జనరేట్ చేసినట్టయితే మీరు అన్నట్టు డెట్ మైండ్ సెట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే మీరు నాకు దీని నుంచి ఇన్కమ్ వస్తుంది, సో నేను ఇంకొక 2 hours ఎక్స్ట్రాగా దీని మీద చేస్తాను, వీకెండ్లో ఐ విల్ డూ దిస్, సో ఇది చేసి నాకు ఇది వచ్చింది అనుకో, ఈ మంత్కి నేను ఇది కొనుక్కోగలను. అప్పుడు మీకు ఈఎంఐకి లోన్కి వెళ్ళడానికి మైండ్ సెట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కరెక్ట్. సో మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా అబండెన్స్ మైండ్ సెట్. ఎప్పుడు మనీని మేనిఫెస్ట్ చేసేవాళ్ళు విరాట్ గుర్తుపెట్టుకోవాల్సింది, నా ఓన్ ఒక్క ఇన్కమ్తో నేను మనీని మేనిఫెస్ట్ చేయొచ్చు అనుకోవడం చాలా తప్పు. సో ఎప్పుడు కూడా యూనివర్స్ అబండెంట్గా ఉంటుంది. నేను ఇదే ఎప్పుడు చెప్తాను, మీరు ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్లో యూస్ చేస్తారో మనీ మీకు 4 ways ఆఫ్ ఇన్కమ్ని తెచ్చిపెడుతుంది. నేను ఒకప్పుడు నేను హెచ్ఆర్ జాబ్ తప్ప ఏమీ చేయలేను, నాకేం టాలెంట్స్ లేవు, నేను ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయలేను, టెక్నికల్ వాళ్ళలాగా నేను కొన్ని లక్షల్లో శాలరీని నేను ఎర్న్ చేయలేను అనే మైండ్ సెట్తో ఉండేదాన్ని. బట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాక నా అబండెన్స్ మైండ్ సెట్ నాకు హెల్ప్ చేసింది ఏంటి అంటే ఎస్ ఐ క్యాన్ ఆల్సో జనరేట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్. సో ఆ విధంగా నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా వాట్సాప్లో మనము బ్రాండెడ్ కాపీస్, వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్ సెల్ చేయడం. సో దీనికి నాకు జీరో ఇన్వెస్ట్మెంట్. నాకు ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, కొంతమంది నేను జాయిన్ చేస్తాను. దాంట్లో నేను కొన్ని హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్, బ్రాండెడ్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు, లేదని వాళ్ళు దే విల్ బి కామ్. సో వాళ్ళు మనకేంటి ఇక్కడ ఓన్లీ ఇంటర్నెటే యూజ్ అవుతుంది, బట్ స్టిల్ యూ విల్ బి గెటింగ్ ఇన్కమ్ అనేది ఎంతో కొంత నీకు జనరేట్. స్టార్టింగ్లో మేబీ 500 రావచ్చు, బట్ ఆ 500 మళ్ళీ గ్రో అవుతుంది. నీ కమ్యూనిటీ పెరిగే కొద్దీ యూ విల్ ఎర్న్ మోర్ ఇన్కమ్. నెక్స్ట్ మన కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ టైంలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల సో నాకు ఫ్యాషన్ డిజైనింగ్ ఇష్టం కాబట్టి సో నేను ఆన్లైన్లో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను. తర్వాత రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళి నేర్చుకున్నాను. ఇప్పుడు ఈవెన్ దట్ బికేమ్ 1 ఇన్కమ్. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి మీరు ఈ విధంగా చేయాలి. లోన్ ఏదైనా తీసుకుంటున్నారంటే మీకు ఒక స్కిల్ కోసం మీరు నేర్చుకోండి. ఒక చదువు నేర్చుకున్నారు, ఒక విద్య నేర్చుకున్నారనుకోండి, ఆ విద్య మీకు మళ్ళీ తెచ్చిపెడుతుంది. అలాంటి వాటికి మనం లోన్స్ అనేటివి తీసుకోవాలి. ఎంఐస్ డెట్ మైండ్ సెట్ అనేది మనకు తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తారో మీరు ఎప్పుడు కూడా అసలు లోన్స్ వైపుకి చూడరు. మీ డెట్ మైండ్ సెట్ కాస్త ఎర్నింగ్ మైండ్ సెట్గా మారిపోతుంది. సో అంటే ఓవరాల్గా మైండ్ సెట్ మార్చుకోవాలి, బట్ అట్ ది సేమ్ టైం మైండ్ సెట్ సంబంధించి మీరు మిలియనర్ మైండ్ సెట్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా. సో ఎందుకు ఇంక్లూడ్ చేస్తారంటే వీటికి సంబంధించిన ఎంత థియరీ చెప్పినా కూడా ప్రాక్టికల్గా దాన్ని ఎలా మనం వర్కౌట్ చేయాలి, మన లైఫ్లో దాన్ని అలాంటి చేంజెస్ ఎలా తీసుకురావాలి, అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చేసే కొద్దీ పనిచేస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు వర్క్షాప్లో ఎలాంటి ప్రాక్టికల్స్ చేస్తారు, ఎలాంటి సాధన ఉంటుంది? మనకు నెక్స్ట్ అప్కమింగ్ వర్క్షాప్ ఉంది విరాట్, అది మిలియనర్ మైండ్ సెట్ బూట్ క్యాంప్ అని ఉంటారు. 5 days ఉంటుంది. ఈ 5 days కూడా మనీని ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు, మనీని మీరు ఏ విధంగా మేనిఫెస్ట్ చేయొచ్చు, అసలు మనీ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, 3 types ఆఫ్ మనీ ఉంటుంది. ఆ 3 types ఆఫ్ మనీ ఏంటి అనేది కూడా ఆ మిలియనర్ మైండ్ సెట్ బూట్ క్యాంప్లో నేర్పించబడుతుంది. ఆ 3 types ఆఫ్ మనీని మీరు తెలుసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది, ఓకే నేను దీస్ ఆర్ ద స్టెప్స్, నేను ఇంకా యాక్షన్ తీసుకోవాలి అనేసి మీకు అర్థమవుతుంది. ఆ మిలియనర్ మైండ్ సెట్. సో ఒకటి రీచ్ అవ్వాలంటే మనకు కొన్ని హ్యాబిట్స్ కావాలి, అలవాట్లు కావాలి.
ఆ అలవాట్లు ఏంటి అనేటివి మనకి ఈ బూట్ క్యాంప్లో నేర్పించబడుతుంది. అంటే నువ్వు ఒక మిలియనేర్, ఒక బిలియనేర్ అవ్వాలి అంటే నువ్వు ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలి. ఇందాక మనం ప్యాసివ్ ఇన్కమ్ అన్నాం. సో మీకు కొంతమంది ఉంటారు విరాట్, మన ఆడియన్స్, మేడం నాకు నిజంగా అంత టాలెంట్ ఉందంటారా, నాకేమి మీకులాగా టాలెంట్స్ ఏం లేవు, నేనేం చేయగలను, నాకేం పుట్టుకతో టాలెంట్స్ లేవు. సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఒక 50 క్వశ్చన్స్ ఇస్తాం విరాట్ ఈ బూట్ క్యాంప్లో. అంటే మీకు మీలో స్ట్రెంగ్స్ ఆ క్వశ్చన్స్ చదవడం వల్ల మీకు అర్థమవుతుంది, ఓకే నేను దీనివల్ల కూడా నేను ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని. సో ఇలాంటి అలవాట్లు, ఇలాంటి ఐడియాస్ని మీకు మీరు సొంతంగా తెచ్చుకునేలాగా ఈ బూట్ క్యాంప్ అనేది ఉంటుంది. సో దానితో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ డెఫినెట్గా యాడ్ చేస్తాము. సో మీకు కావాల్సిన అలవాట్లు, రిచ్ మైండ్ సెట్కి, తర్వాత మీకు ఒక 3 టైప్స్ ఆఫ్ మనీని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఆ 3 టైప్స్ ఆఫ్ మనీ మీకు ఎలా ఎక్కువగా మనీని తెచ్చి పెడుతుంది. సో MN, ఈ ఫుల్ ఫామ్స్ తెలుసుకోవాలంటే డెఫినెట్గా వాళ్ళు మన వర్క్షాప్ జాయిన్ అవ్వాలి. అండ్ తొందరలోనే మనం ఆ వర్క్షాప్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. వండర్ఫుల్ మ్యామ్. సో తప్పకుండా ఈ వర్క్షాప్ మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎన్రోల్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డైరెక్ట్ టీం నుంచి మీకు కాల్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. వర్క్షాప్స్లో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.